వెంకటేశ్వర్లు, లక్ష్మి దంపతులు ఒక చిన్న గ్రామంలో సంతోషంగా జీవిస్తున్నారు. వాళ్లకు ఇద్దరు పిల్లలు, రమ్య, రవి. వెంకటేశ్వర్లు ఒక రైతు, లక్ష్మి గృహిణి. కుటుంబ బంధం. ఒకరోజు భయంకరమైన వర్షం కురిసి వెంకటేశ్వర్ల పొలం నీట మునిగింది. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న వారి జీవితం ఒక్కసారిగా కష్టాల్లో పడింది. కుటుంబంలో అందరూ ఆర్థిక సమస్యను ఎలా ఎదుర్కోవాలో ఆలోచించసాగారు. రవి అప్పుడు చెప్పాడు, నాన్నా, మీతో పాటు నేను పొలంలో సహాయం చేస్తాను. రమ్య కూడా, అమ్మా, నీకు గృహయాలలో సహాయం చేస్తాను. వారి ఏకత, ప్రేమను చూసి వెంకటేశ్వర్లు, లక్ష్మి కన్నీళ్లు తుడుచుకున్నారు. కుటుంబంగా కలిసి కష్టాలను ఎదుర్కొనడమే నిజమైన బలమని అర్థమైంది. కొన్ని రోజుల తర్వాత రైతులకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందింది. వాళ్లు మళ్లీ ముందుకు సాగారు. ముగింపు. కుటుంబం అనేది ఒక్కడికి కాదు, అందరికీ అని పిల్లలు అర్థం చేసుకున్నారు. ఏ కష్టం వచ్చినా కుటుంబంగా నిలబడి ఉంటే దాన్ని ఎదుర్కొనగలం.